భారతదేశంలో ఏంటి, ఎలక్ట్రానిక్ ఏంటి, మనకు రూరల్ ఎక్కువ, పల్లె ప్రాంతపు ప్రజలు ఫోన్పేలు, గూగుల్ పేలు ఎట్లా చేస్తారు, డిజిటల్ పేమెంట్స్ ఎట్లా చేస్తారు, మనీ ట్రాన్స్ఫర్స్ ఎట్లా చేస్తారు, అతి కాకపోతే ఇది అంటూ పార్లమెంటులోనే మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ప్రసంగించినటువంటిది ఒకసారి గుర్తుంది కదా. ఇవాళ గంగిరెద్దులు వాళ్ళు కూడా కేవైసీ పట్టుకుని వస్తున్నారు, ఏదేదే మన క్యూఆర్ కోడ్ పట్టుకుని వస్తున్నారు. ఒక్క అడుక్కునే వాళ్ళు తప్పించి ₹6 టీకి కూడా వాడుతున్నారండి. ₹6 టీకి కూడా 2.5 రూపాయలు. పొద్దున్న చూశాను పేపర్ కొనుక్కోవడానికి వెళ్తే అక్కడ ఒక అతను ఏదో అదేది ₹2.5 ఏదో వెరైటీ కొనుక్కుంది, వాళ్ళ పిల్లలకి ఏదో కొనిపెట్టాడు, చాక్లెట్ ఏదో. ₹2.5 కూడా క్యూఆర్ కోడ్తోనే ఆపరేట్ చేస్తున్నాడు. జేబులో డబ్బులు ఏం లేవు, అదే ఆపరేట్ చేస్తున్నాడు. అట్లాంటి ఇది అంటే మన దేశంలో టెక్నాలజీని అందిస్తే ఇప్పుడు సెల్ ఫోన్, ఇదివరకు ఫోను పేదవాడేం ఆపరేట్ చేస్తాడు అనుకున్నారు. ఇవాళ సెల్ ఫోన్లు చివరికి డ్వాక్రా మహిళ కూడా అందులో వాట్సాప్లు కూడా చూస్తుంది, చాట్ చేస్తుంది, వాయిస్ చాట్లు చేస్తుంది. కాబట్టి టెక్నాలజీని మనకు అలవాటు చేయడం అనేది చేస్తే అమెరికా వాడికంటే బీభత్సంగా వాడేస్తామని మనం నిరూపించాం. అయినా మన వాళ్ళకి బుద్ధి రాదు. కాకపోతే ఇప్పుడు చూస్తే ఒక్కసారిగా 2 కోట్ల రూపాయలు డిజిటల్ పేమెంట్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో అయ్యింది. 2 కోట్ల రూపాయలు డిజిటల్ పేమెంట్స్. ఇది అంటే మార్చి 31 కాబట్టి ఆ లెక్క అన్నమాట.